హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 3వ వారం ఎలిమినేషన్ లో భాగంగా ప్రియా ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటది. ఈ షోకి హోస్ట్ గా శివాజీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రియా శివాజీ బిగ్ బాస్ బజ్ కి ఆహ్వానించి తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించాడని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ప్రియా నువ్వు ఎలిమినేట్ అవుతావని ఎక్స్పెక్ట్ చేసావా అమ్మా అని అడిగేసరికి ప్రియా అయితే చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్ చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నేను ఎందుకు ఈరోజు బయటికి వచ్చాను అనేది కూడా నాకు ఇంకా అర్థం కాలేదు. ఒకవేళ నేను బయటికి వెళ్ళిన తర్వాత నేను ఎలిమినేట్ అవ్వటానికి గల కారణం ఏంటనేది వెతుక్కోవాలంటూ చెప్పుకొచ్చింది బిగ్ బాస్ బజ్లో. సరే, మరి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం మాట్లాడుకుందాం. ముందుగా మరి తనూజ గురించి చెప్తావా అంటే తనూజ చాలా స్మార్ట్ గేమర్. అంతేకాదు తనూజకి 2 ముఖాలు. అక్క అక్క అని అన్నాను కాబట్టి నేను అంతగా చెప్పలేకపోతున్నాను. ఈమెకి ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్లతో మాత్రమే స్నేహపూర్వకంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళను కూడా ఇగ్నోర్ చేస్తుంది. అంతేకాకుండా ఆమె గేమ్ ఆడుతుంది అంటున్నారు కానీ ఆమె గేమ్ ఎక్కడా కనిపించలేదు. ప్రతి దానికి అరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తనూజాను చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఆమె సమయానుసారం మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా భరణితో తప్ప ఆమె ఎవరితోనూ కూడా ఎలాంటి ఎఫెక్ట్ పెట్టుకోలేదు అంటూ తనూజ కోసం అయితే సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ బజ్లో ప్రియా. సరే, మరి భరణి కోసం ఏం చెప్తామంటే ఆయన ఊసరవెల్లి లాంటోడు. ఆయన గేమ్ స్ట్రాటజీ మాకు తప్ప బయట ఆడియన్స్కి అర్థం కాదు. ఆయన అందరూ చాలా మంచిగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఆయన చాలా సింపతిక్ గేమ్ గెయిన్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆయన ఇంకా మాస్క్లోనే ఉన్నాడు. ఆయన ఎక్కడ బ్యాడ్ అయిపోతాడు అని చెప్పి హౌస్లో ఉన్న కంటెస్టెంట్ల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు. నేనైతే ఎప్పటికీ కూడా భరణి గారిని నమ్మను. అంతేకాదు భరణి ఇంకా తన ఆట తీరునైతే బయటికి తీయలేదు. ఏదైతే సింపతి ఫేస్ పెట్టుకుని జనాలందరినీ మోసం చేస్తున్నారంటూ భరణి గురించి కూడా నెగిటివ్గానే బిగ్ బాస్ బజ్లో మాట్లాడింది. ఇక మరి ఇమాన్యుయల్ కోసం ఏం చెప్తామంటే తన కామెడీ టైమింగ్ బాగానే ఉంటుంది, గేమ్ కూడా బాగానే ఆడతాడు. కానీ భరణి తనుజాతో తిరగడం వల్ల తనని మేము తప్పుగా అనుకున్నాం. మేమే కాదు బయట ఆడియన్స్ కూడా తప్పుగానే అనుకుంటారు అంటూ ఇమాన్యుయల్ గురించి మంచిగానే చెప్పి మళ్ళీ భరణి తనుజాని కొంచెం నెగిటివ్గా మార్చి చెప్పింది. సరే, మరి రాము రాథోడ్ గురించి ఏం చెప్తామంటే రాము గురించి ఏం చెప్పాలి. మేము ఓనర్స్గా ఉన్నప్పుడు మమ్మల్ని చాలా కాకాపట్టాడు. కానీ ఆ తర్వాత మాత్రం వాళ్ళు ఎప్పుడైతే ఓనర్స్ అయ్యారో, మేము ఎప్పుడైతే టెనెంట్స్ అయ్యామో అప్పుడు తను పెట్టాడు. మరి ఫైనల్గా కాంప్లిమెంట్స్ నుంచి ముగ్గురిని అడుగుతాను చెప్పు. శ్రీజ మనస్తత్వం ఎలాంటిది? శ్రీజ కన్నింగ్ గేమ్ ఆడుతుందా అంటే శ్రీజ అసలు కన్నింగ్ గేమ్ ఆడదు సార్. తను బయట ఎలా ఉంటుందో లోపల కూడా అలానే ఉంటుంది. ఆమె గొంతు గట్టిగా ఉంటుంది కానీ ఆమె మనసు చాలా స్వీట్. అంతేకాకుండా శ్రీజ బాగా గేమ్ ఆడుతుంది. ఈ సీజన్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మరి డెమోన్ పవన్ కోసం ఏం చెప్తామంటే అగ్ని పరీక్షలో కనిపించిన డెమోన్ పవన్ ఇప్పుడు బిగ్ బాస్ 9లో కనిపించట్లేదు. ఎప్పుడు చూసినా రీతు వెనకాల తిరగడమే టైం సరిపోతుంది. మేము ఎన్నోసార్లు చెప్పినప్పటికీ అబ్బాయిలు అసలు ఆలకించట్లేదు అంటే మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తామంటే పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆల్రెడీ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనకి హింట్ ఇచ్చారు. వచ్చే వారం కనుక నువ్వు గేమ్ ఆడకపోతే తప్పకుండా స్టేజ్ మీద ఉంటావు. మరి చూడాలి తన గేమ్ ఎలా ఉంటుంది అనేది. మరి మొత్తానికి ఈ సీజన్లో ఎవరు విన్నర్ అనుకుంటున్నావు, ఎవరు రన్నర్ అనుకుంటున్నావు అంటే విన్నర్ అయితే శ్రీజ అవ్వాలని కోరుకుంటున్నా. మరి రన్నర్ ఇంకా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెడతారు కాబట్టి మేబీ అప్పుడు చూద్దామంటూ బిగ్ బాస్ బజ్లో అయితే ఇవి చెప్పింది. మరి సో ఫైనలీ ప్రియా అయితే కనుక తన ఆట ఆడకుండా అందరి మీద ఫోకస్ పెట్టడం వల్లే బయట జనాలు ఏమైనా తీసుకొచ్చేశారు. అలాంటిది తనూజ గురించి నెగిటివ్ చేస్తోంది. తనూజ బాగా గేమ్ ఆడుతుంది కాబట్టి తనూజ లోపలుంది. మరి మీరేమంటారు? బిగ్ బాస్ బజ్లో ప్రియా మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని జర కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.